హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ కేక్. ఇక్కడ 3 చూపిస్తానండి కేక్ వీడియోస్. 3 కూడా మైదా లేకుండా, ఓవెను, బీటర్ ఇలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్గా గోధుమ పిండితోటి చాలా చాలా హెల్తీగా చేసుకుని ఒక 3 రకాల కేక్ రెసిపీస్ అంటే నిమిషాల్లో అన్నిటిని మిక్సీ పట్టేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చాక్లెట్ కేక్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇదైతే కప్పు గోధుమ పిండి, 2 పండిన అరటి పండ్లతో చేసిన కేక్ అండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. తప్పకుండా 3టిని కూడా మీరు ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం అయితే స్టవ్ మీద ఇలాగా కొంచెం వెడల్పుగా ఉండే అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకోండి. అందులోకి ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకోండి. స్టీల్ది స్టాండ్ ఉంటాయి కదా, స్టాండ్ పెట్టేసిండి. లేదంటే ఒక ప్లేట్ని అయితే బౌలించేయండి. స్టాండ్ లేకపోతే పైన ఈ విధంగా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. అది ప్రీహీట్ అయ్యేలోపు మనము బ్యాటర్ తయారు చేసుకుందామండి. కేక్ బేక్ చేసుకోవడానికి ఈ విధంగా అల్యూమినియం గిన్నె కానీ లేదంటే స్టీల్ది అయితే కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు గోధుమ పిండి వేసానండి డస్టింగ్ కోసము. ఇలా గోధుమ పిండి వేసేసుకోండి. ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే కనుక తీసేయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని అయితే మనం జల్లించుకోవాలండి. ఇక్కడ నేను ఈ కప్పుతోటి, మెజరింగ్ కప్పుతోటి ఒక 1.5 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఫస్ట్ 1 కప్పు వేసి జల్లించుకుంటున్నానండి. నెక్స్ట్ మరొక 1/2 కప్పు వేసాను. మొత్తము 1.5 కప్పు గోధుమ పిండి వేసాను. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ బేకింగ్ సోడా వేసుకోండి. ఒకసారి ఇలాగ స్పూన్తో కలిపేసేయండి. కలిపేసి చక్కగా ఈ పిండిని కూడా జల్లించేసుకోండి. జల్లించుకునే ఈ ప్రాసెస్ అయితే అసలు స్కిప్ చేయొద్దండి. ఇలాగ పిండిని జల్లించుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం కదా గోధుమ పిండిలో, అవి చక్కగా కలిసే విధంగా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో గోధుమ పిండి సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. లేదంటే బెల్లం పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. అలాగే 1/3 కప్పు వరకు ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసుకోండి. ఆయిల్ అయితే మనకి ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటాయి కదండి, సన్ఫ్లవర్ ఇలాంటి ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి. అలాగే కూలింగ్ ఉండకూడదండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు. అలాగే 1/2 కప్పు వరకు అయితే కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఎసెన్స్ వేసుకుంటున్నానండి. ఒక 2-3 చుక్కలు ఎసెన్స్ అలాగ వేసేసుకోండి. మీ దగ్గర ఎసెన్స్ లేదు అనుకోండి, యాలకుల పొడి ఉంటుంది కదా, యాలకుల పొడి వేసేసుకోండి. మనం ఎగ్స్ వేయట్లేదు కాబట్టి అసలు నీచు వాసన అనేది ఉండదండి. చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూగా అలాగా మిక్సీ పట్టేసుకున్నారండి. మీకు ఈ విధంగా చక్కగా మనకి చూడండి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఇందాక 1/3 కప్ ఆయిల్ తీసుకున్నాను కదా, ఆ 1/3 కప్లో హాఫ్ ఆయిల్, అలాగే మిగతా హాఫ్ వచ్చేసి నెయ్యి తీసుకున్నాను. మనం పిల్లలకు చేసేది కాబట్టి నెయ్యితో పెడితే చాలా బలంగా ఉంటారు. మీకు ఇష్టం ఉంటే అలాగ వేసుకోండి, లేదు అంటే కంప్లీట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్ చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. సో మరి కొంచెం పాలు వేసుకుంటున్నాను. ఇక్కడ పాలు అనేది మనకి కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా ఇంతే పడతాయి అని ఉండదు. చూడండి, బ్యాటర్ అయితే నేను కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఇక్కడ నేను ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి. ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసుకునేటప్పుడైతే కొంచెం బ్యాటర్ అనేది ఇక్కడ మీకు చూపించారు కదా కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం అలాగే కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి, లేదు మీకు ఇవి వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. అందులోనే కొంచెం గోధుమ పిండి వేసి కలిపేసి ఆ నట్స్ మొత్తాన్ని కూడా ఈ పిండిలో వేసేసుకుని చూడండి ఈ విధంగా కలిపేసాను. ఇలాగా గోధుమ పిండి వేయటం వల్ల మనకి వేసిన ఈ నట్స్ అనేవి మధ్య మధ్యలో ఉంటాయండి, లేదంటే అడుగుకు వెళ్ళిపోతాయి. అలాగే బ్యాటర్ కూడా కొంచెం థిక్గానే ఉండాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం గిట్టిగా ఉండాలి. మీరు ఇవి వేసుకోవట్లేదు అనుకోండి, డ్రై ఫ్రూట్స్ కొంచెం లూజ్గా చేసుకోండి పిండిని అయితే. ఇప్పుడు మనం ఆల్రెడీ డస్టింగ్ చేసుకున్న గిన్నెలోకి ఈ పిండి మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పైనుంచి కూడా కొన్ని ఈ టూటీ ఫ్రూటీస్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసానండి. ఇప్పుడు ఈ గిన్నెని 10 నిమిషాలు మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి గిన్నెని పెట్టేసేయండి. పెట్టేసి పైన మీరు మూత చూడండి ఈ విధంగా బోర్లించండి, రివర్స్లో పెట్టాలి. మీరు నార్మల్గా పెడితే కనుక ఒక్కొక్కసారి మనకి మధ్యలో హోల్ పడినట్లుగా అవుతుంది.
సిమ్లో పెట్టేసి నేనైతే ఒక 45 మినిట్స్ వరకు సిమ్లో పెట్టానండి. 45 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. అలాగే పైన కూడా ఒక బరువుగా ఉండేది ఏదైనా ఆబ్జెక్ట్ ఒకటి పెట్టేసుకోండి. ఒక 45 మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలాగ నైఫ్ గుచ్చి చూడండి. నైఫ్ అనేది క్లీన్గా వచ్చింది కదా, ఏమీ అంటుకోలేదు. ఒకవేళ మీకు పిండి ఏదైనా అతుక్కున్నట్లుగా ఉంటే కనుక మరొక 10 నిమిషాల పాటు అయితే బేక్ చేసుకోండి సిమ్లో పెట్టేసి. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి 45 మినిట్స్ పట్టింది. అలాగే మనం స్టవ్ మీద పెట్టిన గిన్నె కూడా చూసారు కదా, అస్సలు మాడిపోదు. కొంతమంది ముందు చేసిన వీడియోస్లో కామెంట్స్లో పెట్టారండి గిన్నె మాడిపోతుందా అని. ఇక్కడ మీకు చూపించాను కదా, గిన్నె అయితే అస్సలు మాడదు. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా డీమోల్డ్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. గోధుమ పిండి అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కేక్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వాచింగ్. రెండవ కేక్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి చాక్లెట్ కేక్ అండి. చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ అల్యూమినియం గిన్నె తీసుకున్నానండి. కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోండి, లేదంటే కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి. ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేశాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్ ఉంటే బ్రష్ తోటి, లేదంటే చేతితోటి చక్కగా అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్ చక్కగా ఇలాగ అప్లై చేసేసుకోండి. పైన అంచులకు కూడా అంటే విధంగా చక్కగా అప్లై చేసుకోవాలండి. కేక్ మనకు పొంగినప్పుడు పైకి వచ్చేస్తుంది కదా, సో పైన కూడా చక్కగా లోపలి వరకు బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా డస్టింగ్ చేసేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే తీసేసేయండి. చూడండి, ఇలాగా చక్కగా డస్టింగ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకోండి. లోతుగా ఉండాలి, అలాగే వెడల్పు కూడా ఉండాలి. ఇలాగా స్టాండ్ పెట్టేసుకోండి. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే నార్మల్ ఏదైనా ప్లేట్ కానీ బోర్లించేసేయండి. పైన మూత పెట్టేసి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు నిండుగా షుగర్ వేస్తున్నానండి. మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలి. చూడండి, ఫైన్ పౌడర్ అంటారు కదా, అలాగ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. మీకు కోడిగుడ్లు ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో పెరుగునైనా వేసుకోవచ్చు. అయితే ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. అది కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేసుకోండి. ఇలాగా నేనైతే ఒక 3 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ఉంటే ఆయిల్, లేదు అంటే బటర్ ఉంటే బటర్, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఒక 1/2 కప్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసుకున్నాను. నేనైతే నెయ్యి కొంచెము అలాగే ఆయిల్ కొంచెం వేసాను. ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. 1 నిమిషం పాటు చక్కగా బ్లెండ్ చేసుకోండి. ఇలాగా మనకి టెక్స్చర్ క్రీమీ టెక్స్చర్ రావాలండి. ఇప్పుడు ఇందులోకి 1.25 కప్పు వరకు గోధుమ పిండి, ఫస్ట్ 1 కప్పు నిండుగా వేసాను, తర్వాత 1/4 కప్పు వేస్తున్నాను. మిగతా 1/4 కప్పు చూడండి ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్, 1/4 కప్పు వచ్చేసి గోధుమ పిండి, మిగతా 1/4 కప్పు ఇలాగా కోకో పౌడర్ వేసుకోండి. ఇలాగా ఈ గోధుమ పిండి కోకో పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి 20 సెకండ్స్ పాటు అలాగా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉంది కదా. సో కన్సిస్టెన్సీ మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం పాలు వేసుకోవాలి. పాలు కూడా కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. పాలు అయితే ఒక 1/2 కప్పు కంటే కూడా కొంచెం తగ్గించి పడతాయి పాలు. మీరు చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి అయితే వేసుకోండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ ఎసెన్స్ కోసం అయితే ఒక 3 డ్రాప్స్, మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే అవి వేసుకోండి. ఇక్కడైతే వెనీలా ఎసెన్స్ ఒక 3 డ్రాప్స్ వేసానండి. ఇలాగా ఇవి కూడా ఒక్కసారి బాగా బ్లెండ్ చేసేసుకోండి. జస్ట్ 20 సెకండ్స్ అలా బ్లెండ్ చేస్తే చక్కగా కలిసిపోతాయండి. ఎక్కడా కూడా లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలాగ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా కేక్ టిన్లోకి వేసేసుకుని ఒక్కసారి లైట్గా ఇట్లాగా జస్ట్ ట్యాప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి పైన మనకి డెకరేషన్ కోసం జస్ట్ గార్నిష్ కోసం అయితే నేను ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. జీడిపప్పు, బాదము, అలాగే టూటీ ఫ్రూటీస్ ఉంటే వేస్తున్నాను. ఇవి లేకపోయినా పర్లేదండి, ఉంటే వేసుకోండి. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా వేసేసుకొని ఇప్పుడు కేక్ టిన్లో పెట్టేసుకోవాలి. ఇలా మిడిల్లోకి పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 40 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలి. పైన ఏదైనా ఇలాగ కొంచెం హెవీ ఆబ్జెక్ట్ పెట్టేసుకోండి, చక్కగా బేక్ అవుతుందండి.
నేనైతే ఒక 45 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. మీకు కూడా కరెక్ట్గా ఇంతే టైం పడుతుందని ఉండదండి. మనము వేసిన బ్యాటర్ని బట్టి ఉంటుంది, క్వాంటిటీని బట్టి ఉంటుంది. నాకైతే ఒక 45 మినిట్స్ తర్వాత ఇలాగ నైఫ్ పెట్టి చెక్ చేస్తున్నాను. చూడండి, నైఫ్కి ఏమీ అంటుకోలేదు కదా, అంటే చక్కగా బేక్ అయినట్లు. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేసేయండి. ఇన్ కేస్ మీకు ఆ నైఫ్ కనుక ఏదైనా వెట్టగా అంటుకుందనుకోండి, మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ అలాగా బేక్ చేసుకోండి. చక్కగా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇమీడియట్గా పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ తోటి కొంచెం ఈ కేక్ని లూజ్ చేసుకోండి. ఇలా కొంచెం మనం స్క్రాప్ చేసినట్లుగా వస్తే చక్కగా ఈజీగా డీమోల్డ్ చేసేసుకోవచ్చండి. పైన ఒక ప్లేట్ పెట్టి ఇలాగ రివర్స్ చేసేయండి. చక్కగా మనకి డీమోల్డ్ అయిపోతుంది కేక్. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. పిల్లలైతే చక్కగా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. అయితే ఇలాగ మీకు కావలసిన సైజులో కేక్ పీసెస్ని కట్ చేసేసుకోండి. ఇవి మీకు ఒక 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక చివరిగా గోధుమ పిండి 2 పండిన అరటి పండ్లతోటి చేసే కేక్ అండి ఇది. చాలా చాలా మీకు ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది ఈ కేక్తో. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ మనము వెడల్పుగా అంటే కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. మధ్యలో ఇలాగ స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ బోర్లించేసి పైన మూత పెట్టేసి సిమ్లో ఒక్క 10 నిమిషాల పాటు గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలండి. అలాగే కేక్ మనం బేక్ చేసుకోవడానికి ఇలాగ గిన్నె కానీ అల్యూమినియం గిన్నె కానీ లేదంటే మీ దగ్గర కేక్ టిన్స్ ఉంటే కనుక కేక్ టిన్ తీసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ గిన్నెకి మొత్తం కూడా అంటుకునే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అడుగైతే కొంచెం ఫ్లాట్గా ఉండే తీసుకోండి. ఇలాగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అయితే గోధుమ పిండి వేసుకుంటున్నానండి డస్టింగ్ కోసము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ స్ప్రింకిల్ చేసుకోండి. మనకి చక్కగా ఈవెన్గా అంటుకుంటుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక చక్కగా ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉంటే కనుక తీసేయండి. ఇప్పుడు 2 అరటి పండ్లు తీసుకోండి. కొంచెం పండినవి ఉంటాయి కదండి, ఇలాగ పండిన అరటి పండ్లు 2 తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ అరటిపండు ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 కోడిగుడ్లను అయితే తీసుకోండి. మీకు ఈ కోడిగుడ్లు ఇష్టం లేకపోతే కనుక దీని ప్లేస్లో పాలు వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఒక 2 ఎగ్స్ని అయితే ఇలాగా బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. ఎగ్స్తో చాలా ఫ్లఫీగా వస్తుందండి కేకు. అంటే మీరు ఇష్టం లేకపోతే అంటే తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. పాలు అయితే వేసుకోండి, అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోండి. ఆల్రెడీ మనము అరటిపండ్లు వేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి స్వీట్ ఉంటుంది కదా, సో 3/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి, సరిపోతుంది. అన్నిటికి కూడా మీరు కొలత కోసం ఒకటే పెట్టేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు అయితే ఫ్లేవర్లెస్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే రైస్ బ్రాన్ ఇలా ఆయిల్స్ ఉంటాయి కదా, వాటిని వేసుకోండి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. అలాగే జస్ట్ ఇక్కడ వేసుకున్నది అయితే నేను నెయ్యి వేసానండి. నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనల్, జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను అంతే ఫ్లేవర్ కోసము. ఇలాగా ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఇలాగ ఉండాలి, స్మూత్గా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులోకి కప్పు గోధుమ పిండి నేనైతే ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి. కంపల్సరీగా జల్లించి పెట్టేసుకోండి. గోధుమ పిండి అయితే ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి బేకింగ్ సోడా వేసుకోండి. నెక్స్ట్ దాల్చిన చెక్క పొడి కంపల్సరీగా వేసుకోండి, చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు. అది కూడా 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. అలాగే ఎసెన్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే యాలకుల పొడి అయినా వేసుకోండి. ఒక 2-3 డ్రాప్స్ నేను ఎసెన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు కంటిన్యూగా అలాగ మిక్సీ పట్టేశారంటే మనకి చక్కగా ఈ విధంగా ఉంటుంది. బ్యాటర్ చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. మీకు కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం పాలు వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా గిన్నెలోకి వేసేసుకోండి.
చాలా ఈజీ అండి, నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మనకి బేక్ అవ్వటానికే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా మీరు చూసారు కదా, అన్నీ మిక్సీలో వేసేసుకుని చకచక మిక్సీ పట్టేసుకున్నామంటే ఒక 5 నిమిషాలు మిక్సీ పట్టేసుకుంటాం. అంటే ఈ బ్యాటర్ ప్రిపేర్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. మీకు ఇలాగ పైన వద్దు అనుకుంటే పిండిలో కలిపేసేసుకోండి, సరిపోతుంది. మీకు ఏవి అందుబాటులో ఉంటే, మీకు నచ్చినవి ఏవి అందుబాటులో ఉంటే వాటిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పైన వేసేసుకోండి. జస్ట్ ఒకసారి ట్యాప్ చేసుకోండి గిన్నెనైతే. ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టవ్ మీద గిన్నె ప్రీ హీట్ అవుతుంది కదా, ఆ గిన్నెలోకి ఈ చిన్న గిన్నె పెట్టేసి ప్లేట్ చూడండి ఇలాగ రివర్స్లో పెట్టేయండి. మీకు అప్పుడే చక్కగా కేక్ అనేది చక్కగా పొంగినట్లుగా వస్తుంది. పైన ఏదైనా ఇలాగ కొంచెం వెయిట్ అనేది ఆబ్జెక్ట్ పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి 1 గంట టైం పట్టిందండి బేక్ అవ్వడానికి. 1 గంట తర్వాత నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇలాగ ఫోర్క్ గుచ్చి, లేదంటే ఫోర్క్ కానీ నైఫ్ కానీ ఏదో ఒకటి ఇలాగ గుచ్చి చూడండి. మనకి క్లీన్గా వచ్చింది అంటే మనకి చక్కగా బేక్ అయినట్లు. ఇంకా మీకు ఏదైనా అంటుకుంటే పిండి కొంచెం వెట్గా ఉంది అనుకుంటే కనుక మరొక 10 నిమిషాల పాటు అలాగే బేక్ చేసుకోండి. నాకైతే 1 గంటకి చక్కగా బేక్ అయిపోయింది. సిమ్లో పెట్టేసుకున్నాను కదా, చక్కగా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. కంప్లీట్గా చల్లారాలండి కేక్. చల్లారిన తర్వాత అలాగ వీటిలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి ఎడ్జెస్ లూజ్ చేసేసి పైన ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేయండి. మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది కేక్ అయితే. చూడండి ఇలాగ ఒకసారి ట్యాప్ చేశారంటే చక్కగా ఊడొచ్చేస్తుంది ఈజీగా. చూడండి ఎంత బాగా, ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో కేక్. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. నేను చూపించిన విధంగా యాస్టీస్ మీరు ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుందండి. చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా ఉందో కేక్ అయితే. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నారంటే మీకు ఈజీగా ఒక 4-5 డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.